హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము పేపర్ 1కి సంబంధించిన కీ అయితే రిలీజ్ అయితే అయిందండి. కీ పేపర్ మనకి వెబ్‌సైట్‌లో పెట్టారు. అందరైతే చూసుకోండి పేపర్ 1 వాళ్ళు. నేను ఇప్పుడైతే ఈ వీడియోలో 14థ్ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ కీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలుగులో కూడా నేను లాంగ్వేజ్ పేపర్ 2వి కూడా పెట్టాను. నిన్నటి వీడియోలో. ఈరోజు మాత్రము ఎస్‌జిటి వాళ్ళది 14థ్ రోజు వీడియో అయితే చూడండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకొస్తుంది. ఛానల్‌లో తెలుగు వెలుగు ఛానల్ టెట్, డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ అయినా, నోటిఫికేషన్స్ అయినా ఎప్పుడైనా మీకు రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు ఇనిషియల్ కీ అయితే రాలేదండి. ఓన్లీ రెస్పాన్స్ షీట్స్ అయితే పెట్టారు. వీటిలలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో మీరు చెక్ చేయండి. మిస్టేక్స్ ఉంటే గిన అబ్జెక్షన్స్ రేజ్ చేయమన్నప్పుడు మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అందుకనే ఫస్ట్ అయితే చూసుకోండి. మీరు ఏ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా చేశారు, ఇక్కడ మనకి ఆన్సర్ ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి సైకాలజీలో చూడండి. మోరిసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశము. మీకు ఆన్సర్స్ చూసుకోండి. మీరు మొత్తం ఓవరాల్‌గా ఎన్ని వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. విద్యార్థుల జ్ఞానాన్ని తెలుసుకోవడం. నవజాత శిశువులో మొదట కనిపించే ఉద్వేగము, ఉత్తేజం ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్‌లో ఉన్నాయండి. నేను చాలా వరకు ప్రీవియస్ పేపర్స్ పెట్టాను. అవి చేసుంటేనే మీరు మినిమమ్ మీకు 50% బిట్స్ అయితే మీరు చేయగలుగుతూ ఉండేవాళ్ళు. ఆలోచన స్వభావం కానిది ఇక్కడ బి, సి బయటకు వినిపించే మానసిక సంభాషణ ప్లస్ ఇది ఒక ప్రతీకాత్మక భావన కాదు. ఇక మనకి ఎక్కువగా జతపరచుము అని బిట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ చూడండి. ఫస్ట్ శాస్త్రవేత్తలు వారి పరిశోధనను నిర్వహించిన కుటుంబాలకు సంబంధించిన సరికాని జతపరిచిన దాన్ని గుర్తించండి అని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఏకి సరిగ్గా జతపరిచిన దాన్ని పియర్సన్ అనేది హోమిని, ఇక్కడ డగ్డేల్ అనేది డోగ్విన్ ఫిష్ అనేవి బి, ఇక్కడ 4థ్‌కి 4. ఇక్కడ చూడండి ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాలను, చలనాలను పూర్తిగా అంచనా వేయనిది ఇచ్చారు. తరగతిలో సమవయస్కులచే మూల్యాంకనం. క్రింది వానిలో ధనాత్మక ప్రేరణ, పొగడ్త. ఈ బిట్స్ మనకి మ్యాథ్స్ రాసే వాళ్ళకి యూస్‌ఫుల్ అవుతాయి. మీరు చూడండి. థర్డ్ అండ్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించినది గుమస్తా సామర్థ్యం. శాస్త్రీయ నిబంధనలు గంట శబ్దము అనేది నిబంధిత ఉద్దీపన. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనము వారు కనపరిచే ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యసన వక్రరేఖ అనేది ఆరోహణ అభ్యసన వక్రరేఖ. పర్యాలోచన గల ఉపాధ్యాయుడు స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు. విద్యా ప్రణాళిక అనేది ఈ విషయం నుండి ప్రారంభం అవ్వాలి. విద్యార్థుల్లో ఇప్పటికే ఉన్న జ్ఞానము. ఎన్‌సీఎఫ్ 2005 దేనిని ప్రోత్సహించదు, బట్టి అభ్యసనని ప్రోత్సహించదు. పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు పుస్తక రచయిత జాన్ హల్ట్. పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టానికి ఎన్‌సీఎఫ్ఎస్సి 2023 ఆధారము ఎన్ఈపి 2020. డిఐఎస్సి డైస్ పూర్తి రూపము డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్రూరే సాఫ్ట్వేర్ దీనికి ఉదాహరణ. మల్టీమీడియా సాఫ్ట్వేర్ సెకండ్ ఆప్షన్. విస్మృతికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ బి, సి కరెక్ట్. స్వప్న విశ్లేషణ ద్వారా దమనపరిచిన విషయాలను రాబడతారు.
ఇక ఫుడ్ అనున్నది ఒక అపసామాన్య విస్మృతి. ఇక్కడ గోల్మెన్ ఉద్వేగ సిద్ధాంతాలలో ప్రధాన అంశం కానిది స్వీయ అనుభూతి. పిల్లలు సాధించిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత అంచనా వేయడము ఈ మదింపు. అభ్యసన యొక్క మదింపు. ఈ బిట్ మనకి అన్ని పేపర్లలో వచ్చిందండి, ఇది చూసుకోండి. ఇక్కడ అభ్యసనలోని సోపానం కానిది ఏకాంత అభ్యసన. భాగస్వామ్య అభ్యసన అను భావనను ఈ అభ్యసన సిద్ధాంతం బలపరుస్తుంది. నిర్మాణాత్మక సిద్ధాంతము. దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యసనాన్ని ఇలా అంటారు. మనకి ప్రత్యక్ష అభ్యసన. ఇక సామాన్య సంభావ్యత సర్దుబాటు వక్రములో ఉండదగిన ప్రతి 100 మందికి వివిధ సర్దుబాటు స్థాయిలలో వ్యక్తుల సంఖ్య. ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. 68, 16, 16. చతుర్థాంశ విచలనమునకు సంబంధించి సరైన వాక్యంను కనుగొనుము. ఇక్కడ ప్రథమ, తృతీయ, చతుర్థాంశాలకు గల భేదాలలో సగం చతుర్థాంశ విచలనము. థర్డ్ ఆప్షన్. వ్యక్తులు వారు పనిచేసే రంగాలకు సంబంధించి సరైన జతలను గుర్తించుము. ఇక్కడ బ్రావిన్మింత్ మరియు బ్లాక్ పిల్లల పెంపకంలో వివిధ శైలులు. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ అంశాన్ని వివరిస్తుంది. అభివృద్ధిలో నైతిక వివేచనను వివరించే సిద్ధాంతము. క్రెటినిజం దేనికి సంబంధించింది? థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ క్రియాశీలత. భావన ఏర్పాట్లో అంతర్భాగం కానిది కంఠస్థం చేయుట. నిత్య జీవితంలో సమస్యల గురించిన అన్వేషణయే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించిన వారు స్టీఫెన్ ఎం కోరే. గ్లాసర్ ఫీల్డ్ ప్రకారం అభ్యసనలో లేనిది లక్ష్యాల పునరావృతము. ఇక మనకి కంటెంట్ తెలుగు స్టార్ట్ అవుతున్నాయి. ఒక రచయిత తన రచనలోని గాని రచనలోని ముఖ్య పాత్రల్లో గాని మమేకమైన స్థితిని తదాత్మకము అంటారు. రచయితలే కాక పాఠకులు కూడా రచనల్లో పాత్రల్లో తదాత్మకం చెందడం జరుగుతుంది. ఆయా పాత్రలతో పోల్చుకొని ఆపాదించుకుంటారు. ఎదురుగా జరిగే సంఘటనలకు అతిగా స్పందిస్తారు. ఉత్కంఠభరిత సంఘటనలు ఎదురైనప్పుడు భావావేశానికి లోనవుతారు. ఒక్కొక్కసారి ఆనందిస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ తదాత్మకానికి ఉదాహరణలే అని చెప్పింది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మనకి ద్వర్తి కావ్యం అంటే 2 అక్షరాలున్న కావ్యము. 2 కథా వస్తువులను జోడించి చెప్పడం ద్వర్తి కావ్య యొక్క లక్షణము. 2 అర్థాలే కాకుండా 3 అర్థాలు, 4 అర్థాలు వచ్చేటట్టు నిర్మించిన అనేకార్థక కావ్యాలు తెలుగులో ఉన్నాయి. పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయం తెలుగులో తొలి ద్వర్తి కావ్యం. తరువాత రామరాజభూషణుడు ద్వర్తి కావ్యాలకు నాయకమణిగాను ఉన్నారు. రాఘవ పాండవీయం గురించి అసత్యం. మనకి దీనికి పింగళి సూరన్న కృతి భర్త అనేది అసత్యము. మృక్కుత్రాళ్ళు గృచ్చి మురికి బోవగా ద్రోమి కచ్చ నీరు నుంచి కడిగి డొక్క దుడిచినంత దొరుకునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ అని అన్నది దేహాన్ని మనసును బలవంతంగా అదుపు చేసి మోక్షం సాధించడానికి ప్రయత్నించి హఠయోగాన్ని నిరసించాడు. దగ్గర కొండయు సెప్పుడు ప్రగ్గ పలుకులకు రాలు ప్రియుడై మరితా నెగ్గు ప్రజకా చరించుట బొగ్గులకై కల్పతరువు పొడు చుట సుమతి. రాజు నిరంతరం మంత్రి మాటకు తల ఊపడం మంచిది కాదు. పయనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది. అనంతం. కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. తృప్తి యథ.
తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశము. మాయా కంబలి. స్నేహితురాలా ఈ ముసలమ్మ కూడా మరియొకరికి అమ్మి అని ఆలోచించారా ఈ గేయ పంక్తులు గల పాఠము. మంచి బాలుడు. ఎటీస్ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు. ఆ, ఏ, ఈ. సుంకుదేవుని దగ్గరికి వెళ్తారు. పనసకాయ జంతువు తల ఆకారంగా చేసి దానిపైన బాణాలు వేస్తారు. గ్రావంబంత గజంబు అంటే కొండంత ఏనుగు. ఆయన అశ్వం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడు అనే వాక్యంలో అశ్వపదానికి సమానార్థక పదాలు గుర్రము, తురగము. ఇక్కడ ప్రకృతులు, వికృతులు. అద్భుతము అంటే అబ్బురము, ఆశ్చర్యము అచ్చెరువు, అక్షరము అక్కరము, రథము అరథము. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. అంగము అంటే భాగము, శరీరము. విహంగము అంటే పక్షి, బాణము. శ్రేయము అంటే ధర్మము, శుభము. శిఖ అంటే కిరణము, మంట. ఉపాధ్యాయుడు విద్యార్థులతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలోని క్రియ వర్తమానకాల ఏకవచన సమాపక క్రియ. క్రింది వానిలో సత్యాలను గుర్తించండి. హల్లులలో వర్గాలు 5. ఓష్ట్యాల వర్ణోత్పత్తి దౌడ భాగము ఏ, ఏ, ఐలు కంఠ తాళవ్యాలు. ఇక్కడ ఆ, ఈ అనేవి సరైన సమాధానాలు. ఇది బౌద్ధులకు పుణ్యక్షేత్రము. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడ బోధి వృక్షము కూలిపోతే సింహల ద్వీపం నుండి ఒక చెట్టును తెచ్చి పెంచారు. ఈ పుణ్యక్షేత్రానికి చెందినది సారనాథ్. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. ఈ వాక్యానికి సరిపడు కర్మని వాక్యము. వార్ధా స్కీము గాంధీ చేత ప్రారంభించబడింది. బుద్ధిహీనుడు పదము ఈ సమాసానికి చెందినది. తృతీయ తత్పురుష సమాసము. ఉత్పలమాల పద్యంలోని లఘువుల సంఖ్య 12. క్రింది వాటిలో ద్విరుక్త టకార సంధి పదము చిట్టాకు. ఆకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము వచ్చును. దీనిని వృద్ధి సంధి అంటారు. వాడు వడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యంలోని అలంకారము వృత్యానుప్రాస అలంకారము. వడివడిగా అనేది ఇక్కడ మనకి ఢ అనేది అనేక సార్లు రావడం వలన దీన్ని వృత్యానుప్రాస అలంకారము. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసినది రాగతి పండరి. యాగనము మధ్య చివరి గురువులు. ఇక్కడ తెలుగు మెథడాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మనకి. స్వతసిద్ధవాదానికి సంబంధించి
స్వతసిద్ధవాదానికి సంబంధించి సరికానిది. దీనిని సాంకేతికవాదము అని కూడా అంటారు. పిల్లలు అల్లరి చేసినాడు ఇందులోని దోషము. పిల్లలు అల్లరి చేసినాడు అనేది దోషము. కర్తకు క్రియకు వచన వైరుధ్యము. అత్తునకు సంధి బహుళము అనే సూత్రం చెప్పి పారిభాషిక పదాలు వివరించి ఉదాహరణ చెప్పి సూత్రంతో సమన్వయం చేసి వ్యాకరణ బోధనా పద్ధతిని మనము శాస్త్ర పద్ధతి అంటాము. క్రింది వాటిలో సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు. ఆ, ఆ, ఈ అన్ని సమాధానాలు సరి అయినవే. విద్యార్థి ప్రయోజనాల పరిరక్షణ. ఉపకరణ విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నవారు హుమాయూన్ కబీర్. ఇది మనకి ప్రీవియస్ డిఎస్సిలో కూడా వచ్చింది. ఈ బిట్స్ అన్ని ప్రీవియస్ డిఎస్సి పేపర్లో వచ్చాయండి. వస్తునిష్ట ప్రశ్నకు సంబంధించి సరి అయినది. ఈ రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టము. ఇక వీటికి విద్యార్థులు త్వరగా జవాబులు గుర్తిస్తారు. ఇక మనకి ఇంగ్లీష్ కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చూస్ ద సినోనియం. ఇక థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మనకి ఇక్కడ యాంటోనియం అయితే స్టార్ట్ అవుతుంది. యాంటోనియం 62 బిట్. ఆప్టిమైజం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ బ్రేక్ ద ఐస్. ఐఓయుఎస్ ఇక్కడ స్పెల్లింగ్. కరెక్ట్ వర్డ్ అనేది ఇచ్చారు. ఫేవరెట్ అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ స్ట్రాంగ్ కాఫీ. ఇక్కడ పి అనేది వస్తుంది ఫోర్త్ ఆప్షన్. నాట్ కరెక్ట్ అబౌట్ ద డిక్షనరీ నుంచి వస్తుంది బిట్. థర్డ్ ఆప్షన్. ఇక్కడ డైరీ. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ దీనికి కూడా 72 క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. అడ్జెక్టివ్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ద టాలర్ ఆఫ్. బిట్వీన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి 76th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్. 78 క్వశ్చన్ చూడండి. థర్డ్ ఆప్షన్. ఇక్కడ 79 క్వశ్చన్కి మనకి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఇది ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూడండి మనకి సెకండ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్. మనకి ఇంగ్లీషు మెథడాలజీ బిట్స్. ఎకో వర్డ్.
స్కానింగ్. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇక్కడ సెకండ్ ఆప్షన్. సిసిఈ స్టాండ్ ఫర్. ఇక్కడ నుంచి మనకి మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి. 3, 5, 7, 11 ప్రధాన సంఖ్యలో ఒక ప్రధాన సంఖ్యను మిగిలిన ఏ 2 సంఖ్యల లబ్ధంతో గుణించి ఫలితానికి 2 కలిపిన లేదా 2 తీసివేసిన అవి కూడా ప్రధాన సంఖ్యలే అయ్యేటట్లు ఉండే ప్రధాన సంఖ్య. ఫోర్త్ ఆప్షన్. క్రింది వానిలో 2కు దగ్గరగా ఉన్న సంపూర్ణ సంఖ్య ఏది? -4. ఇక మనకి నేనొక 2 అంకెల ప్రధాన సంఖ్యను, నాలో ఉన్న అంకెలు కూడా ప్రధాన సంఖ్యలే, నాలోని అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు ఏర్పడిన సంఖ్య కూడా ప్రధాన సంఖ్యే అయిన ఆ 2 ప్రధాన సంఖ్యల మొత్తం 110. రెండు సంఖ్యల కాసాగు 360 అయితే క్రింది వాటిలో ఏ సంఖ్యకు వాటి గాసాబా అయ్యే అవకాశం కలదు? 45. 68,600 అనే సంఖ్య పరిపూర్ణ ఘనం అగుటకు గుణించవలసిన కనిష్ట సంఖ్య 5. 9,408ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలము పరిపూర్ణ వర్గము? 3. 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలిగిన అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేయుటకు ఎంతమంది అవసరమగును? 25. 5 వస్తువుల కొనుగోలు వెల ₹100 మరియు ఇది 4 అవే రకపు వస్తువుల అమ్మకపు వెలకు సమానమైన లాభ శాతము 25. ఒక ఇంటి 3 నెలల అద్దె 36,000 అయిన అదే ఇంటి యొక్క అద్దె 3 సంవత్సరాలకు ఎంత అగును? 4,32,000. ఒక వస్తువు ఖరీదు ₹40 చొప్పున 120 వస్తువులను కొనగలిగిన సొమ్ముతో ఒక్కొక్క వస్తువు ఖరీదు ₹50 గల వస్తువులను ఎన్ని కొనవచ్చును? 96 కొనవచ్చును. మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ 21-30 మధ్య తరగతి మధ్య విలువ ఎంత? 25.5. రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి మధ్య అగుపించు చుక్కల మొత్తము 9 అయ్యే సంభావ్యత ఎంత? 1/9. క్రింది వానిలో ఏ బీజీయ సమాసము m -2/7 వద్ద అతి తక్కువ విలువను కలిగి ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్. -3 m+5. ఇక్కడ చూడండి. P+Q R అయ్యేటట్లు PQRలు 3 బీజీయ సమాసాలు అయితే R ఇక్కడ సెకండ్ ఆప్షన్. ax-by-x² అనేటివి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. t -1/2 వద్ద pt 2 + 3t - 4t² - 5t3 అను బహుపది యొక్క విలువ ఎంత? 1/8. ఏ అనే వ్యక్తి బి వద్ద 9,000 అప్పు చేశాడు. ఆ అప్పు పైన వడ్డీ 1,850 అయినది. కానీ ఏ వద్ద 4,965 మాత్రమే ఉన్నాయి. అతను ఆ అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు అవసరము? 5,885. 10 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల భుజాలుగా కలిగిన త్రిభుజం యొక్క చుట్టుకొలత 39. ఒక వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వైశాల్యము
1886.5. స్తూపము మరియు శంకువుల సమాన ఎత్తులు కలిగి ఉన్నవి. వాటి భూ వ్యాసార్థాల నిష్పత్తి 1:2 అయినా వాటి ఘన పరిమాణముల నిష్పత్తి ఎంత? 3:4. ఆంగ్ల అక్షరము Xలో 2 అల్పకోణాలు, 2 అధిక కోణాలు ఉంటాయి. 6 సెంటీమీటర్ పొడవు గల AB రేఖాంశము వద్ద సమద్విఖండన చేయబడినది. అట్లే ఏర్పడిన XB రేఖాంశము Y వద్ద మరలా సమద్విఖండన చేయబడినచో XY రేఖాఖండము యొక్క పొడవు సెంటీమీటర్లు. 1/1.5. క్రింది వానిలో సరి అయినది కానిది. ఇక్కడ సెకండ్ ఆప్షన్. అన్ని త్రిభుజాలు అన్ని ఉన్నతులు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. ఒక కుంభాకార చతుర్భుజం యొక్క 3 బాహుకోణముల కొలతలు 90 degrees, 50 degrees, 110 అయిన 4వ శీర్షము వద్ద గల అంతర కోణం కొలత 70 degrees. ఇక మనకి మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ అయితే చూడండి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైనటువంటి అభ్యాసము మరియు ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించినది పాస్కల్. ఇవ్వబడిన ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని కనుగొనే సందర్భానికి తగిన గణిత బోధనా పద్ధతి నిగమన పద్ధతి. ఇక్కడ మనకి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ గ్రిడ్ పేపర్ అనేది మనకి థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్. జ్యామితీయ ఆకారాలు. ఈ నమూనా వెనుకనున్నటువంటి ప్రధాన సిద్ధాంత వ్యవస్థాపక ఉపగమనము ఆర్సి ఇమన్ నమూనా. మౌఖిక పరీక్షలు నిర్వహించు సూచనలను చెందని అంశము. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. కింది లక్ష్యాల్లో మానసిక చలనాత్మక రంగానికి చెందినవి EAD. ఇక మనకి EVS బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి. చూడండి, మీరు విద్యుత్ ఘటం యొక్క 2 కోణాలను స్విచ్ మరియు బల్బులు లేకుండా ఒక రాగి తీగతో కలిపినట్లయితే మనకు విద్యుత్ ఘటంలోని రసాయనాలు త్వరగా వినియోగించబడతాయి. ఇక్కడ ఈ క్రింది ప్రవచనాలను చదివి సరియైన ఐచ్ఛికమును ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. A, R కరెక్ట్ అండ్ R ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. బలానికి ఎస్ఏ ప్రమాణమైనటువంటి న్యూటన్ను ఈ విధంగా వ్యక్తపరచవచ్చు. థర్డ్ ఆప్షన్ ఘర్షణ ద్వారా తేలికగా ఆవేశితం చేయలేనిది రాగి కడ్డీ. సూక్ష్మ నాశకాలను గురించి సరికాని వాక్యము. సూక్ష్మ నాశకాలు మరియు మన శరీరంలో ప్రతిరక్షకాల ఉత్పత్తి జరిగేలా చేస్తాయి. ఇక్కడ మనకి జతపరచము అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. లైజోసోమ్స్ అనేటివి తన సొంత కణాన్ని జీర్ణం చేస్తాయి. రైబోజోమ్లు అనేటివి 4 ప్రోటీన్ సంశ్లేషణం, గాల్జీ సంశ్లిష్టాలు, లైసోసోమ్ల ఏర్పాటు, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము.
కణత్వ జీవోత్పత్తి. క్రింది వాటిలో పంట దిగుబడిపైన దుష్ప్రభావాన్ని చూపేవి? ఏ, బి. అకాల వర్షాలు, సుదీర్ఘమైన వేడితో కూడిన వేసవి కాలం. అండోత్పాదక జీవుల సాధారణ లక్షణం కానివి ఓన్లీ బి. చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. మానవులలో విడిచే గాలిలో ఉండే ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతాలు వరుసగా 16.4:4.4. వరి పండించడంలోని ఎరువులు వేయడము తర్వాత ఏ మరియు కలుపు మొక్క నుండి రక్షించడం తర్వాత బి దశలు ఉంటాయి. ఏ బిలను గుర్తించండి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. తదుపరి తరాలలో నూతన లక్షణాలను కనబర్చుటకు అనువైనటువంటి పిండోత్పత్తి విధానము లైంగిక ప్రత్యుత్పత్తి. పచ్మరిహా జీవావరణ్య రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతుల్లో సరియైన జతను గుర్తించండి. సాల్ అడవి మామిడి. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైనటువంటి ఆర్యభట్టను ఉపయోగించిన సంవత్సరం 1975. 17,000 రకాల వృక్ష జాతులతో భారతదేశము వృక్ష వైవిధ్యంలోని ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఏ, బి ఓన్లీ. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో అవరోహణ క్రమంలో సరిగ్గా అమర్చిన దేశాల వరుసను గుర్తించండి. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్. ఫస్ట్ ఆప్షన్. శివాజీకి ఛత్రపతి బిరుదు ఇక్కడ ఇవ్వబడింది, రాయ్గఢ్లో ఇవ్వబడింది. గాంధార శిల్పకళ గురించి క్రింది వాక్యాల్లో సరికానిది. ఈ కళను గుప్తులు ఆదరించారు. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చినది గాంధీజీ. దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును ఇది సూచిస్తుంది. సమైక్యవాదము. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? 8th మార్చ్. 2 పార్టీల వ్యవస్థ కలిగిన దేశము యుఎస్ఏ. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిన సాంచి స్తూపం ఇక్కడ గలదు? మధ్యప్రదేశ్. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృకా గ్రంథము ఉపనిషత్తులు. మెథడాలజీ ఇక్కడ మనకి ఈవీఎస్. శాస్త్ర విషయాలను విద్యార్థి అభ్యసించేటప్పుడు నేను కనుగొన్నాను అనే భావనతో శోధిస్తూ నేర్చుకోవాలి అని తెలిపినది ఆర్మ్స్ట్రాంగ్. యథార్థ సంబంధ జ్ఞానము, భావ సంబంధమైన జ్ఞానము, కార్యశైలి సంబంధ జ్ఞానము, ఇవి జతపరచమన్నారు. సెకండ్ బిట్. ఫస్ట్ ఆప్షన్కి ఏ, ఇక దేనిది దానికి ఉన్నాయి. బోధనోపకరణాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎపిడయోస్కోపు, ఫిల్మ్ స్ట్రిప్లు, ఓవర్ హెడ్ ప్రాజెక్ట్. ఏకి బి, సి, డి. పాఠశాలలో గణితము, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించింది మొదలియార్ కమిషన్.
అగమనాత్మక దృక్పథానికి చెందిన సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇది అన్వేషణ పద్ధతి. సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా కొఠారియా కమిషన్ చేసిన సిఫారసు ABC. పరిసరాల విజ్ఞానాన్ని పొందటానికి విద్యార్థులకు దోహదపడటము, మానవ సంబంధాల గురించి అవగాహనను పెంపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడము, విద్యార్థుల్లో మంచి పౌరసత్వ భావన, మానవ సంబంధాల ద్వారా వివిధ సంస్కృతుల మధ్య సమైక్యతను పెంపొందించడము. ఇక్కడికి మనకి 3 ఆన్సర్‌లు సరైనవే. ఇక ఇంతటితోటైతే మనకి కంప్లీట్ అయితే అయిపోయిందండి ఈ పేపరు. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మీకు మా ఛానల్‌లో చాలా ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆ పేపర్స్, ఈ పేపర్స్ మీరు చూసుకోండి. మినిమమ్ దీంట్లో నుంచి మీకు ఆహ్, ఆ పేపర్స్‌లో నుంచి మీకు 10 నేనైతే పేపర్ 1 కొన్నే పెట్టానండి. పేపర్ 2 అయితే అన్నీ పెట్టడం జరిగింది. ప్రీవియస్ స్టేట్ పేపర్‌లో నుంచి మనకైతే ఒక 30% బిట్స్ అయితే వచ్చాయి. అవి మీరు చెక్ చేసుకోండి. ఇదే మోడల్‌లో మనకి ఇప్పుడు టెట్ పేపర్ అనేది కొంచెం హార్డ్‌గా అయితే ఉంది. మరి నెక్స్ట్ మనకి డీఎస్సీకి ఇంకా హార్డ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇంకా మీ డీఎస్సీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకి ఈ ఫిబ్రవరిలో వస్తుంది మనకి డీఎస్సీ నోటిఫికేషన్. మీకు మనకి సిలబస్ కూడా చేంజ్ అయితే చేయరంట. పాత సిలబసే ఉంటదని చెప్పడం అయితే జరిగింది కాబట్టి, మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి నేను ఛానల్‌లో ఆల్రెడీ సిలబస్ అప్‌లోడ్ అయితే చేశాను. ఆ సిలబస్‌నైతే ఒకసారి చూడండి. ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని కూడా నేను చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఆ సిలబస్‌నైతే ఒకసారైతే చెక్ చేయండి. నేను ఐకార్డ్స్‌లో, ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. అవి వీడియో అవి కూడా చెక్ చేయండి. ఇప్పుడు డీఎస్సీ రాసే వారందరికి ఆల్ ది బెస్ట్ అండి. మీకెన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. హ్మ్. నెక్స్ట్ మనకి మీ రెస్పాన్స్ షీట్స్ అయితే ఎప్పుడైతే విడుదలైతాయో నేను అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెట్ డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఛానల్‌లో ఉంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.